లే 11 వస్తుంది. జస్ట్ పెట్టిన లైవ్ అట్లా కాసేపు అట్లా మాట్లాడదాం, చాలా రోజులు అవుతుంది నేను లైవ్ చేయకని పెట్టిన. తినలేదు మా, ఇప్పుడే రైస్ చేసిన కదా, అన్నం తాలింపు పెట్టిన ఇప్పుడే కదా, తినలే, తినాలి. పిల్లలు పడుకున్నారు, కన్నయ్యని పడుకోబెట్టి తిందామని. ఇప్పుడు పడుకుంటే తింటాం. తిన్నారా మీరు అందరూ? లైక్ కొట్టట్లేరు, లైక్ కొట్టకుండా వెళ్ళొద్దు ప్లీజ్. లైక్ ద లైవ్ వీడియో. లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. హైదరాబాద్లో ఉన్నావా? ఓకే ఓకే. పర్ష గారు హాయ్ హాయ్. ఫేసా చూడండి, ఇక దట్ ఫేస్ బాగుందా? ఫేస్ ఓకేనా? అదే ఫేస్ అనమాట నాది కూడా. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టకుండా వెళ్ళొద్దు. వస్తాను 2 డేస్లో. ఓకే మా నందు వచ్చేసేసే, నో ప్రాబ్లం. మనకు హ్యాపీగా ఉంచుకుంటా, ఇక్కడ నిన్ను ఉంచేసుకుంటా. నాకు అసలు ఇష్టం, నా దగ్గరికి అసలు ఎవరు రారు, చాలా ఇష్టం అనమాట. సిస్టర్స్ అక్క వాళ్ళు ఎవరు రారు కదా నా దగ్గరికి, చాలా లాంగ్ కదరా వాళ్ళకి నాకు. ఎప్పటికో సంవత్సరానికి నేను పోయినా సరే అక్కడికి బాసర్కి, వాళ్ళు ఇటు రారు నేను అటు పోనన్నట్టే ఉంటుంది నా వ్యవహారం. అదొక హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా, మన వాళ్ళు మనకు వస్తున్నారు మన దగ్గరికి అంటే. కానీ ఎవరు రారు. రామ్స్ గారు హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. ఎక్కడి నుండి? మేలచెరువు అండి, సూర్యాపేట డిస్టిక్, కోరాడ పక్కన మాది. నేను వస్తా అక్క. థ్యాంక్ యూ నందు, వచ్చేసేమా. హ్యాపీ నేను అయితే వస్తా అంటే. నాకు చాలా ఇష్టం అనమాట, చుట్టాల ఇంటికి రావడం చాలా ఇష్టం. కానీ ఎవరు రారు, ఉన్నారు వదిన వాళ్ళే, ఇక వాళ్ళే వస్తారు పోతారు అంతే, ఇంకెవరు లేరు కొత్తగా. థ్యాంక్ యూ అండి రామ్ సార్. లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ప్లీజ్ అండి. లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ పోయిందిరా నందు నాకు, లేకపోతే డైలీ లైవ్ పెట్టేదాన్ని కదా, 3 times అట్లా లైవ్ చేసేదాన్ని. ఇప్పుడైతే అస్సలు లైవ్ చేయలేకపోతున్నా. బాబు కన్నయ్యనేమో ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఊరికే, అసలు ఏ పని అసలుకి అట్లే. షాప్ ఒకటి అయిందిగా ఇప్పుడు, నాకు షాప్ ఒకటి ఉందిగా, షాపు, 3 పిల్లలు, ఇవన్నీ అంటే ఇంకా చాలా కష్టమవుతుంది. కన్నయ్య పుట్టక ముందైతే చాలాసార్లు లైవ్లు పెట్టేదాన్ని. ఇంకా బాగా సరిపోదమ్మా. ఓకే ఓకే, వెళ్దాం వెళ్దాం. ఇన్స్టాలో నీకు మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వచ్చు కానీ అన్న, నాకు అసలు రిప్లై ఇవ్వవు నువ్వు. పద్మ అక్క బాగుందా? బాగుందిరా. మరి నువ్వు వచ్చే హైదరాబాద్కి. మేము హైదరాబాద్కి వస్తాం ఫస్ట్, తర్వాత శివరాత్రి ఉందిగా, షాప్గా నాకు సరుకు అయితే వచ్చే పని ఉంది, వస్తాం. ఏం షాపు? నాది ఫ్యాన్సీ మొత్తం ఉంటాయి అన్నమాట, ఆల్ లేడీస్ వేర్, ఫ్యాన్సీ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్, క్లాత్లు, లైనింగ్స్, ఫాల్స్, శారీసు, మొత్తం ఇంకా ఆల్ లేడీస్ వేర్ అనమాట. స్టిచ్చింగ్తో పాటు ప్రతిదీ ఉంటుంది. ఇంకా మన షాప్లో ఒక లేడీస్ మన షాప్కి వస్తే ఇంకా రిటర్న్ బోర్డు ఉండదు, అన్ని ఐటమ్స్ మన షాప్లో దొరుకుతాయి లేడీస్ సంబంధించి, అట్లా ఓన్లీ లేడీస్ వేర్. తిన్నావారా? మధుజ్యోతి హాయ్ జ్యోతి. ఇప్పుడే వచ్చినాం రా, ఇంటికి వచ్చి రైస్ ఒకటే చేసిన, రైస్ చేసి తాలింపు పెట్టిన, పిల్లలు పడుకున్నారు, వాళ్ళకి పెరుగన్నం తినిపించిన, పాపం పడుకున్నారు. ఇప్పుడే వచ్చినాం, షాప్ షిఫ్ట్ చేసినాం కదా ఇవాళ, ఇక్కడ నుంచి అక్కడ పక్కన బ్యాంక్ లక్ష్మీ దాని పైన షిఫ్ట్ చేసినాం. షిఫ్ట్ చేసి అసలు చేతగాట్లు బాగా, కాలు చేతి అన్నీ ఇంకా నొప్పులు వస్తున్నాయి, పైకి ఎక్కడం దిగడం చేసేసరికి. మా అమ్మ ఎట్లా నాకైతే పైకి ఎక్కడం దిగడం. అవును ఇవాళ అయిపోయింది ఇక షిఫ్టింగ్ మొత్తం. నేను ఎందుకు షిఫ్టింగ్ చేసేసిన అంటే, మళ్ళీ సరుకు వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది, మళ్ళీ సరుకు తెచ్చినాక షిఫ్టింగ్ చేయడం అని ముందే చేసేసుకోవడం బెటర్ అని షిఫ్టింగ్ చేసేసుకున్నాం. అయిపోయింది ఇవాళ, సర్దుకోవాలి రేపు మార్నింగ్. ఇక మార్నింగ్ పోయి ఇక సర్దడం పని. ఇక బాగా అన్నీ కబోర్డ్స్ అవన్నీ ర్యాక్లన్నీ ఫిట్ చేసి వచ్చిండు నరి. ఇక మళ్ళీ నేను పోయి రేపు మార్నింగ్ సర్దుకుంటా. షాప్ ఓపెనింగ్ 3వ తారీఖు చేస్తా. 3వ తారీఖు కొత్త షాప్ ఓపెనింగ్ ఉంది కదా మాది, ఆడ పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ షాప్ ఓపెనింగ్ వీళ్ళది అయినాక, వాళ్ళది అయిపోయినాక మార్నింగ్ నేను మళ్ళీ తర్వాత
నా షాప్ ఓపెనింగ్ పెట్టుకుంటే ఇక్కడ